సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే దర్బాబు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జాబితాను చూసి మీరు ఏమైనా కంగారు పడుతున్నారా? మేము కంగారు పడే పార్టీలో లేము, కంగారు పడే నాయకుడు వెనకాల లేము. ఈ రోజు మాట తప్పని మడమ తిప్పని ఈ రోజు ఎటువంటి పొత్తులు లేకుండా ఈ రోజు దేవుని ఆశీస్సులు నాకు ఉన్నాయి, అలాగే ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయి అని చెప్పి ఈ రోజు 175 నియోజకవర్గాల్లో సొంత అభ్యర్థులు నిలబెట్టుకున్నటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వెనకాల మేము ఉన్నాం. మీరు అన్నట్టు మా నాయకుడు ఎప్పుడు 3 సంవత్సరాల ముందే చెప్పాడు మాకు, మీకు గడప గడప అనే ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో మీరందరూ కూడా ప్రజలతో మమైకం అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకుడైనా సరే నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా ఎన్నికల ముందు రావడం, ఏదో మాయ మాటలు చెప్పడం, తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడకపోవడం, కానీ ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు మేము చూడలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మనం ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా ఈరోజు ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం జెండా ఎగురుతుందా, జనసేన జెండా ఎగురుతుందా అని చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హతే, పేదరికమైన అర్హత ప్రమాణంగా ఈరోజు మేము ఈ 5 సంవత్సరాల 9 నెలల్లో ఈరోజు మంచి పరిపాలన చేసినటువంటి నాయకుడు వెనకాల మేము ఉన్నాం. మేము ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే మొన్న 151 కొట్టాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175, 25కి 25 ఎంపీలు గెలిచే పార్టీలో మేము ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ వాళ్ళతో కూడా ఇంకా పొత్తుంది కాబట్టి అవి కూడా ఈరోజు అనౌన్స్ చేయకుండా ఈరోజు చేసే ఉన్నారు. మీకు అందరికి, మీకు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, అది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. ఎందుకంటే మా నాయకుడు ఒక మాట తెలిసింది, అదే మీరు కంగారు పడుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీలో ఉన్న మాజీ మంత్రివర్యులు, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు మరొకసారి మిమ్మల్ని ఢీకట్టబోతున్నారు. మీరు ఆయన ఢీకట్టబోతున్నారంటే కొంత కంగారు అయితే మీలో మొదలైంది. పెద్ద ఆయన మళ్ళా నేను ఎక్కడ ఢీకొట్టగలను అనేసి. మీరు 4 సంవత్సరాల క్రితమే నాతో ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును, ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడే మీరు చెప్పారు, ఆ రోజు సీటు నీకు ఇచ్చుంటే మీరు చినరాజప్ప మీద గెలిచేవారని. ఆ రోజే గెలిచేవాడిని, ఈ రోజు నేను ఎందుకు భయపడతా? ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి ఈ రోజు ప్రజలందరూ కూడా ఇంకా చేరువయ్యాడు. ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గ పరిస్థితి మీకు గమనిస్తే ఇక్కడ తెలుగుదేశం సపోర్ట్ చేసే సామాజిక వర్గం కూడా ఈ రోజు నేను గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం వెళ్ళడం వలన నేను అందరితో కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే వారు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారా? మీ వీధిలో మీ ఇంటి పక్కన ఉన్నవారే టీడీపీ జెండాలు కడుతున్నారు, మీ పార్టీ నుంచి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతుంటే టీడీపీ వారు మీకు సపోర్ట్ చేస్తారంటారు ఏంటి? ఆ పేరేంటో చెప్పొచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వార్డు మెంబర్గా గెలవడం చాలా కష్టం. ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ క్యాండిడేట్ అవ్వచ్చు, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇదిగా ఉంటుంది. ఎందుకంటే దీపం చుట్టూ కూడా వెలుతురిస్తుంది, కానీ పక్కనే కొద్దిగా చీకటి ఉంటుంది. మీరు అన్నట్టు నాకు తెలుసుంది, మా పక్కన ఎవరు కూడా తెలుగుదేశం జెండా కట్టలే, కానీ మాకున్నటువంటి సామాజిక వర్గం పెద్దాపురం అంటే టీడీపీ కంచుకోట అనే ఒక ముద్ర అయితే ఉంది. టీడీపీ కంచుకోట పెద్దాపురం నియోజకవర్గం అని. సో ఇప్పుడు చినరాజప్ప గారితో మీరు ఢీకొట్టబోతున్నారు. మీరు 2004లో కాంగ్రెస్ నుంచి, అలాగే 2009లో పిఆర్పీ నుంచి, 2014లో ఇలా టీడీపీ నుంచి, 2019లో వైసీపీ నుంచి, వైసీపీకి ఆకర్షితులయ్యారు. ఇప్పుడు 2024లో మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అసలు టీడీపీ కంచుకోట ఈ ప్లేస్ లో మీరు ఇన్ని పార్టీలు మారొచ్చి మీ వెనుకని చాటుకోగలరా? ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారనుకుంటున్నారా? నేను ఇన్ని పార్టీలు మారలేదు. ముందుగా నేను 2004లో ముందు కంటే ముందు కూడా మేము ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ట్రేడ్ యూనియన్ తరఫున ఇక్కడ ఉన్నాం. 2004లో ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు అవకాశం ఉంటుందంటే ఆ రోజు అమెరికా నుంచి వచ్చి నేను కూడా ఒక 6 నెలలు 7 నెలలు తిరిగి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మంగపతి పల్లంరాజు గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు ఆశీస్సులతో ఆ రోజు ఎంపీ రావడం, కానీ రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఆ రోజు దివంగత నేత తోట గోపాలకృష్ణ గారు కూడా ఆ రోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆ రోజు, నీకు ఉన్నది 29 సంవత్సరాలు, ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నేను తప్పకుండా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చెప్పడం, దాన్ని బట్టి మేము ఆయన పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ రోజు గెలవడం జరిగింది. తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసినా సరే నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఎందుకంటే అప్పుడే నేను అమెరికా వెళ్ళాను కాబట్టి ఇంకా నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని చెప్పి, నేను మా నాన్నగారు ఎలాగ రాజకీయాల్లో ఉన్నారని చెప్పి ఆ రోజు నేను రాజకీయాల్లో కాకుండా యాక్చువల్లీ అమెరికా వెళ్ళడం జరిగింది. మరలా బ్యాక్కి వెళ్ళడం 2009కి వచ్చేటప్పటికి
అందరికిలాగే ఈరోజు జన సైనికులు, వీర సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారో ఆ రోజు కూడా నేను నాకు ఇష్టమైన వ్యక్తి ఆ రోజు చిరంజీవి గారు కూడా మరి ముఖ్యంగా మా సామాజిక వర్గం నుంచి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేయలే, ఆ రోజు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే 2014 నేను అసలు ఎన్నికల్లో ఎలక్షన్లో ఉండకూడదు అనుకున్నా కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ ఆహ్వానం మీద వచ్చింది, కానీ నేను ప్రయత్నం చేశాను కానీ నాకు అవకాశం రాలేదు. టీడీపీ వైపు మనసు దొరికింది కదా అలా 2014లో అట్లా మనసు ఇగ్గింది కదా 2014లో. ఎందుకంటే చాలా మంది మా చదువుకున్న వాళ్ళు వచ్చి మీకు లాంటి వాళ్ళు వచ్చి చాలా మంది రాష్ట్ర విభజన జరిగిన దాని వలన ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3సారి ముఖ్యమంత్రి చేస్తే ఎటువంటి వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అన్న ఒక ఉద్దేశం ప్రకారం మేము అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. జగన్ గారి మీద మీకు నమ్మకం లేదంతే? జగన్ గారి మీద మాకు నమ్మకం ఉంది కానీ మిగిలిన వాళ్ళ మీద జగన్ గారి మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు అటే నడవాలి కానీ వేరే వాళ్ళు చెప్తే అటువైపు ఎలా నడుస్తారు అంటే అప్పట్లో జగన్ గారి మీద నమ్మకం లేదనే కదా? నా జగన్ గారి మీద ఎప్పుడు అంటే జగన్ గారితో నాకు పరిచయం అంత లేదు, కానీ ఎప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారి వర్గం. కానీ కొన్ని సందర్భాల్లో 2017 ఇంకెప్పుడు కూడా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా మా పిల్లలకు కానీ మా వైఫ్కి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు ఒకే విషయం చెప్తా, నేను ఇంత మంచి వ్యక్తిని కలుసుకోవడం లేట్ అయింది, ఇదే ఈ వ్యక్తిని నేను ఎప్పుడో 10 సంవత్సరాల కింద కలుసుకున్నట్టు ఇంకా బాగుండు. ఇచ్చారని కాదు, 2019లో టికెట్ పోయినప్పుడు కూడా నేను ఆయనతో ఉన్నాను, అది మీకు కూడా తెలుసు. థ్యాంక్ యూ ధర్మ గారు, నమస్తే అండి. నమస్కారం అండి.